మామ మనం ఇప్పుడైతే బెల్లంపల్లికి వెళ్తున్నాం. ముందుగా మనం ఏం పని చేసినా ఫస్ట్ అయితే ఒక టీ పడాలి మామ మనకి. అందుకే టీ షాప్ కి వెళ్ళిపోయా. నేనైతే ఒక ప్లేట్ సమోసా ఉన్న చాయ్ తీసుకున్నా. ఇక చాయ్ సమోసా కానిచ్చేసి బ్యాంక్ లో పనుంటే బ్యాంక్ అయితే వచ్చేసా. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆటో స్టోర్ కి వెళ్ళిపోయాం మామ. ఎందుకంటే మా బ్రదర్ అయితే బైక్ ది మడగర్ కావాలని చెప్పాడు. బయట షాప్ లో అయితే క్వాలిటీ బాగాలేదు, అందుకే షోరూమ్ కి వెళ్ళి డైరెక్ట్ షోరూమ్ లో తీసుకున్నా. షోరూమ్ కి బయట షాప్స్ కి అయితే 450 డిఫరెన్స్ ఉంది. కాకపోతే షోరూమ్ లోనే బాగుంటది క్వాలిటీ అయితే. అక్కడ నుంచి మడగర్ రీప్లేస్ చేపిద్దామని డైరెక్ట్ మెకానిక్ షెడ్ కి వెళ్ళిపోయాం. ఆ బైక్ అయితే మెకానిక్ షెడ్ దగ్గర పెట్టేసి మేమైతే మంచాలకి స్టార్ట్ అయిపోయాం చిన్న పనుండి. ఇదైతే మందమారి ఫ్లైఓవర్ మామ. టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. ఒకసారి వెదర్ అయితే చూడండి ఎలా ఉందో. ఇప్పటికీ ఫాగ్ అలాగే ఉంది పొద్దున్న నుండి. ఇప్పుడే మంచాలకి అయితే రీచ్ అయ్యాం మామ. రావడంతోనే హీరో జెన్యూన్ పార్ట్స్ కి వెళ్ళిపోయాం. ఇక్కడైతే షాక్ అబ్జర్వ్స్ ఎంత పడుతుందో కనుక్కున్నాం మామ ప్రైస్ అయితే. తర్వాత ఫర్టిలైజర్ షాప్ కి వచ్చేసి కావాల్సిన విత్తనాలు అయితే తీసుకున్నాం. అక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా సర్వపిండి దగ్గరికి వెళ్ళిపోయా. పొద్దున్న నుండి అయితే మనం ఏం తినలేదు, అందుకే ఒక 2 సర్వపిండి తినేసి స్టార్ట్ అయిపోయా. అక్కడ నుంచి డ్రై ఫ్రూట్ షాప్ కి వెళ్ళిపోయి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా కొన్ని. ఇప్పుడే నైట్ అయితే అయిపోయింది మామ. కొద్దిగా చలి కూడా స్టార్ట్ అయింది, అందుకే స్వెటర్ కూడా వేసేసుకున్నా. పాడ్యవర్షాలు ఒక కాఫీ అయితే తాగేసి బెల్లంపల్లికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే ఫాగ్ అయితే చూడండి మామ రోడ్ పైన ఎలా ఉందో. ఇప్పుడే ఎలా ఉందంటే నైట్ అయితే చాలా ఎక్కువ ఉంటది. ఆకలి అయితే చాలా ఎక్కువ అవుతుంది మామ. అందుకోసమే డైరెక్ట్ మండీ హౌస్ కి వెళ్ళిపోయాం. మండీలో అయితే ఒక బ్రోస్టెడ్ చికెన్ అయితే ఆర్డర్ చేసుకుని తినడం స్టార్ట్ చేసా. మండీ అయితే తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. ఇప్పటికైతే ఇంతే మామ. వీడియోని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బై బై.